బృందం వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఉచితంగా అందరూ కూడా ప్రాణాభివాదములు అందరూ చూశారుగా ఫ్రెండ్స్, ఊరంతా ఊరికే కదిలింది. స్వామివారికి జలాభిషేకం చేయడానికి ఊరు నుండి ప్రతి ఆడపిల్ల ఇంటి నుండి అయితే వచ్చారు. ఆటపాటలతో, కోలాటాలతో, డ్యాన్సులతో ఊరు మొత్తం కదిలి చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అందరం కలిసి స్వామివారికి అయితే జలాభిషేకం చేయడానికైతే వెళ్తున్నాము. పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో స్వామివారికి జలాభిషేకం చేసి అక్కడ బలిముద్ద వేసి అప్పుడు నరదిష్టి తీసి తర్వాత స్వామివారిని ఊరేగించుకుంటూ ఊళ్ళోకి అయితే తీసుకొస్తారు. చాలా అంటే చాలా బాగా సందడిగా చేశారు. డీజే వచ్చింది, కోలాటాలు వచ్చాయి, డప్పు చప్పుళ్ళు ఇంకా అన్నీ వచ్చాయి. ఇప్పుడైతే చాలా ఘనంగా స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నాం చూడండి.
స్వామివారికి అయితే జలాభిషేకం చేయడానికి ఇలా పొలిమేరలకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ స్వామివారు ప్రతి ఇంటి నుండి ఆడబిల్ల ఒక బిందె తీసుకొచ్చి రాగి బిందె తీసుకొని రావాలి. కొత్త బిందెలో నీళ్లు పట్టి ఆడబిల్లే ఫస్ట్ సారి పోయాలి. అలా ప్రతి ఆడబిల్ల అయితే ఇక్కడికి తీసుకొచ్చి బిందెలలో నీళ్లు నింపి స్వామివారి కోసం అయితే ఎదురు చూస్తున్నాం. స్వామివారు రానే వచ్చారు. మీరేం చెప్పలేదు చెప్పాలి. ఎవరి గోత్రం అని చెప్పండి, ఎవరి గోత్రం అని చెప్పండి, ఎవరి పేరు అని చెప్పండి, మీ ఆవిడ పేరు చెప్పు, మీ పిల్లవాళ్ళ పేరు చెప్పండి. చెప్పండి. అస్మాకం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య పుత్ర పౌత్ర చిన్న సంతతి వృద్ధి దాంట్లో పూజ చేయడం వద్దా? ఎత్తి పెట్టుకుంటే ఐదు అక్షరాలు చేస్తారు. సీత రామ వినాయక కీర్తిధ్వజ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ లిస్ట్ ప్రకారంగా అందరు చదివిస్తారు. మరి ఇక్కడ రాముడు అందరి వాడు. ఇక్కడ ఉన్నది మా మేనత్త, మా మేనమర్దలు. ఇక్కడైతే సెల్ఫీ తీసిన అక్కడ ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఎంతమంది అంటే అంతమంది కలిసినామండి. చిన్నప్పటి నుంచి పెరిగిన ఫ్రెండ్స్. వచ్చిన పని ఎరుగు ఆడపిల్లకి బట్టలు పెట్టేవాళ్ళు. ధ్వజస్తంభం వేసిన బుడ్రా వేసిన ఆడపిల్లకు చీర పెట్టాలని శాస్త్రం ఉంది. ఆ శాస్త్రానుగతంగా చీర పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల ఒకటే కాదు, ఇంటికి వచ్చిన చుట్టాలు మొత్తానికి పెడుతున్నారు చీరలు. కాబట్టి మరి ఇంత సమ్మరంగా ఇంత ఘనంగా మీరు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. జలబిందెల పూజ, దీన్ని జలాధివాసము అంటారు. ఈ జలాధివాసంలో మొట్టమొదటిగా పాల్గొనే దాతలు కమిటీ వారి పాట. ఈ డబ్బులు అయ్యగారు ఏం తీసుకోపోడు, మీ కమిటీకే ఉంటాయి డబ్బులు. ఫస్ట్ వాళ్ళతో పూజ చేయించి ఒక బిందె నీళ్లు రాముల వారి నిద్ర పోయిస్తాను నీళ్లు. అది అర్థం చేసుకోండి. ఇక్కడ పీటల మీద కూర్చునే వాళ్ళు గారు అందరూ పాడవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ భగవంతుడు అందరి వాడు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే అందరూ పాడొచ్చు. పాడటానికి అందరికి అవకాశం ఉంది. కమిటీ వారి పాట 5,000 రూపాయలు. రాముల వారికి నీళ్లు వేయడానికి కమిటీ వారి పాట 5,000 రూపాయలు. అందరూ వింటున్నారా? ఫస్ట్ బిందె పూజ చేయించి వాళ్ళ పేరుతో నీళ్లు పోయిస్తాం స్వాముల వారికి. ఆ డబ్బులు కమిటీ వారికి స్వామివారి యొక్క కైంకర్యానికి వెళ్ళిపోతాయి, కానీ ఎవరు తీసుకోరు డబ్బులు. అది గమనించండి. 5,000 రూపాయలు కమిటీ వారి పాట, 5,000 రూపాయలు. ఒక్కళ్ళకి రోజులు రావట్లే, ప్రసాదం పెడుతుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఒకటోసారి. 10,000 రూపాయలు. 10,000. హుషారు వచ్చింది. రాముడు నోరు తెలిపి రూపాయలు వచ్చింది. పక్కనే చేస్తారనేది అయితే వేలం పాట ఇస్తున్నారు. దానికోసం అయితే 15,000 రూపాయలు ఒకటోసారి. వేలం పాటలు అయితే 15,000 రూపాయలు. ఆదినారాయణ దంపతుల పాట 5,000 రూపాయలతో స్టార్ట్ అయింది. 15,000 అయిపోతుంది, చీకటి పడుతుంది. చూద్దాం. ఇంక శనాపురం చేసేది ఎవరి మీద 15,000 రూపాయలు ఒకటోసారి. మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఒకటోసారి. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ పోటీ కాదు. ఇక్కడ ఏదండి పోటీ కాదు, మీరు పాడాలని పాడంతే. నీలా సత్యనారాయణ దంపతుల పాట 20,000 రూపాయలు. నీలా సత్యనారాయణ దంపతుల పాట 20,000 రూపాయలు. ఇంకా రావాలంటే మీ గుంపులో కూర్చుంది కదా 20,000 రూపాయలు ఒకటోసారి.
20,000 రూపాయలు ఒకటోసారి అయిపోతుంది. అదేనండి పోతుంది. మరి చూడు నువ్వు ఒకటి వచ్చి ముందుకి 20,000 రూపాయలు ఒకటోసారి. మీరు మోరే ప్రభాకర్ దంపతుల పాటు 25,000 రూపాయలు ఒకటోసారి. 25,000 రూపాయలు 25,000 రూపాయలు ఒకటో గారు 15,000 రెండోసారి 20,000 రూపాయలు పోతుంది. 20,000 రూపాయలు 20,000 రూపాయలు నీలా సత్యానందల పాట 20,000 రూపాయలు ధ్వజస్తంభాన్ని ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ప్రధాన రామచంద్రుడు దేవాలయం పూర్తి చేసిన వాళ్ళు దంపతులు చక్కగా మిగతా పనంతా పూర్తి చేశారు. మరి ఈ దేవాలయ నిర్మాణానికి ఊళ్ళో ఉన్నటువంటి భక్తులంతా కూడా సహాయ సహకారాలు అందించారు. మన పేర్లు రేపు లిస్ట్ ఇస్తే రేపు లిస్ట్ లో గుళ్ళో కూర్చొని చదవడం జరుగుతుంది. అందరి పేర్లు కూడా అది గమనించండి. భజంత్రీలు ఈ బండి ముందుకు పోవాలి. డీజే బండి ముందుకు పోవాలి. 15 అయిన నాకు ఎవరికి కంటికి వెళ్ళకూడదు. ఇక్కడి నుంచి పోతే దోషం. బలి ముద్దలు ఇచ్చిన నాకు ఇక్కడి నుంచి పోకూడదు. బలి ముద్దలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళాలి. అప్పటిదాకా దయచేసి ఎవరు వెళ్ళొద్దు. బలి ముద్దలు ఇచ్చిన నాకు ఎవరు వెళ్ళొద్దు. ఇక్కడి నుంచి బలి ముందు బలి ముద్దలు ఇచ్చిన నాకు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు. కృష్ణయ్య కూడా ఉండేది. కృష్ణయ్య ఆంజనేయ స్వామి కృష్ణయ్య దంపతులు తర్వాత ద్వారపాలకులు ఎవరు ఉన్నారు? నరసింహారావు దంపతులు. పీటల మీద కూర్చున్న వాళ్ళు పైకెక్కండి. ఆడవాళ్ళు పైన ఎవరు ఉండదు. ఆడవాళ్ళు కింది. రేపు చక్కటి అన్నదాన కార్యక్రమం ఉంది. ప్రతిష్టా మహోత్సవం పూర్తి కాగానే కీర్తిశేషులు నీలా భిక్షమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నీలా సత్యనారాయణ అరుణ దంపతులు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు కూడా తోసుకోవద్దు. క్యూ పద్ధతిలో పోయి అందరూ కూడా చక్కగా ఆ భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికి కూడా కెమెరా పెట్టి ఇక్కడ స్వామివారికి అయితే పొలిమేర కడతారు కదా ఊరు బయట. ఆ పొలిమేర అయితే కడుతున్నారు. చూడండి, ఇక బలి ముద్ద వేస్తారు. ఇది వేసిన తర్వాతనే స్వామివారిని ఊరేగించుకుంటూ ఊళ్ళోకి అయితే తీసుకెళ్తారు.